పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నమస్కారం అండి, నేను గీతాంజలి. మీకోసం సుమన్ టీవీ రామేశ్వరంలో. రామేశ్వరంలో సుమన్ టీవీ. రామేశ్వరం అత్యద్భుతమైన దేవాలయం అండి. ప్రత్యేకించి చెప్పాలి, ఒక పుణ్యతీర్థం, పుణ్యక్షేత్రం కూడాను. ఒక ద్వీపంలా ఉంటుంది, చుట్టూ సముద్రం, మధ్యలో అలా ఆ శివయ్య కొలువై ఉంటారు. స్వయంగా రాములు వారు ప్రతిష్ఠించినటువంటి లింగేశ్వరుడు రామనాథ స్వామి. స్వామిని దర్శించుకోవడం ఒక భాగ్యం. అయితే ప్రత్యేకంగా ఈ ఆలయానికండి మొత్తం చాలా పెద్ద ఆలయం ఉంటుంది. 4 ద్వారాలు ఉంటాయి. ఈస్ట్ గేట్, వెస్ట్ గేట్, అలాగే నార్త్ గేట్, సౌత్ గేట్ అని. అంటే మొత్తం ఇవన్నీ కూడా ఎంట్రన్స్ అనమాట. అన్ని చోట్ల నుంచి మనం దేవాలయానికి వెళ్ళొచ్చు. కాకపోతే ఈస్ట్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో అది ప్రధానమైన మార్గం రామనాథ స్వామి అలాగే పర్వతవర్ధిని అమ్మవారిని దర్శించుకోవడానికి. ఎదురుకుండానే అగ్నితీర్థం, సముద్రం అంతా ఉంటుందన్నమాట. అయితే మిగతా గేట్లు ఏవైతే ఉన్నాయో, మనం ఎంటర్ అయ్యేది ఈస్ట్ గేట్ అయితే బయట ఎగ్జిట్ అనేది వెస్ట్ గేట్ అండి. ప్రస్తుతం అదే గేట్ దగ్గర నేను ఉన్నాను. ఇది వెస్ట్ గేట్ అన్నమాట, వెస్ట్ ఎంట్రన్స్. అయితే ఇక్కడ మనకి ఒకవైపుగా వినాయక స్వామి, మరోవైపుగా కుమారస్వామి దేవాలయాలు ఉంటాయి. బాలసుబ్రహ్మణ్య స్వామి అనమాట. అయితే మనం ఎక్కడిక్కడ ఏదైనా పని ప్రారంభించేటప్పుడు, దేవాలయానికి వెళ్ళేటప్పుడు ముందుగా వినాయకుడికి కదా నమస్కరించుకుందాం. అలా గణపతికి నమస్కరించుకుని పక్కకు వస్తే మనకి ఇక్కడ బాలసుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంటుందండి. ఇదే ఇలా మెట్లెక్కి మనం పైకి వెళ్ళాలి. ఇక్కడ స్వామి చాలా ప్రత్యేకం. అన్ని ఎంట్రన్స్ లో మనకి గణపతి, సుబ్రహ్మణ్య స్వామి లోపలికి కనిపించిన వెస్ట్ ఎంట్రన్స్ లో మాత్రమే బయటకు ఉంటారు. ఇది ప్రధాన మార్గం అండి. మనం తిరుచి నుంచి లేదా మధురై నుంచి పంబన్ బ్రిడ్జ్ దాటుకుని ఎప్పుడైతే మనం లోపలికి వస్తున్నామో గుడికి చేరుకునే మార్గం ఇది ఒక్కటే అనమాట. సో ఫస్ట్ ఊర్లోకి మనం ఎంటర్ అయ్యామంటే మనకు కనిపించేది వెస్ట్ ఎంట్రన్స్. దాంతో పాటుగా ఇలా స్వామి దర్శించుకోవచ్చు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఎంత ముద్దుగా ఉంటారంటే రాతితో ఉంటారు. దగ్గర దగ్గర 400 ఏళ్ళైందండి ఈ స్వామిని ప్రతిష్ఠించి. స్వామి ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి వారికి. అయితే అందులో భాగంగా దీపావళి అమావాస్య తర్వాత పాడ్యం అంటే కార్తీక మాసం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పటి నుంచి షష్ఠి, కంద షష్ఠి వస్తుంది. ఆ తిథి వరకు కూడా విశేషమైన పూజలు జరుగుతాయి. ప్రస్తుతం ఆ పూజల్లో భాగంగా ఇవాళ షష్ఠి చివరి రోజు, 6వ రోజు చాలా వైభవంగా పూజలు జరిగాయి. ఎంతమంది వచ్చారో చూడండి, నేను మీకు విజువల్లో చూపిస్తాను. ప్రతిరోజు పూజలు జరుగుతాయట. ప్రతిరోజు వచ్చి అందరూ మహిళలు ఇక్కడ పాల్గొంటారు. ఉదయం పూట ఎన్ని పనులున్నా కానీ సాయంత్రం 6 గంటలకల్లా ఇక్కడికి వచ్చేస్తారు. ఈ 6 రోజులు చాలా విశేషంగా జరుగుతాయి రామేశ్వరంలో. లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పాల్గొంటారండి. అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకి తెలియదు కదా. సో ఇప్పుడు ఇంకెప్పుడైనా మీరు వస్తే కనుక రామేశ్వరం ఖచ్చితంగా రండి. ఇక్కడ స్వామిని దర్శించుకుని వెళ్ళండి, మర్చిపోవద్దు. మొదట నేను వెళ్ళి దండం పెట్టుకుని వస్తాను. స్వామి సుబ్రహ్మణ్యేశ్వర దగ్గర నుంచి చూడగలిగాను. వాస్తవానికి నేను వచ్చిన రోజే వెళ్దాం అనుకున్నానండి. అప్పటికే పూజ అవుతుంది, మొత్తం ఇక్కడంతా కూర్చున్నారు. నేను మళ్ళీ ఇప్పుడు వేరే షూట్ నుంచి అలా వస్తూ ఎలా అయినా సరే దర్శించుకోవాలనుకున్నాను. ఇవాళ అసలు ఇంత దగ్గరగా చూడగలుగుతానని అనుకోలేదు. మంచి రోజు ఇవాళ, స్వామికి ఇష్టమైనటువంటి రోజు అనమాట. ఇది ఇవాళ జరిగిన విశేషమైన పూజలు ఏంటంటే స్కంద షష్ఠి కదండి. పాలాభిషేకం చేశారు, అలాగే పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. పుష్పాలంకరణ ఎంత బాగా జరిగిందో. స్వామిని మీరు గమనించారా అండి? చిన్నగా నవ్వుతూ రాతి విగ్రహం, అది చిన్నది అంతే, 2 అడుగులు ఉంటుందేమో రాతి విగ్రహం. చుట్టూ అంతా కూడా ఇత్తడితోటి మొత్తం. ఫస్ట్ లక్ష్మీదేవి, గజలక్ష్మి అమ్మవారు అలా ఉంటారు. లోపల ఇలాగా అంటే ప్రత్యేకమైన ఒక గదిలో ఉన్నట్లుగా ఉంటారు అనమాట. బాలసుబ్రహ్మణ్య స్వామి అని అంటారు ఇక్కడ ఈ కుమారస్వామిని. అలాగే శూలాయుధం ధరించారు. అలాగే ఇంకో వైపున జెండా. ఆయన సేనాధిపతి కదా,
అంటే ఇక్కడ ఒక రక్షకుడిగా భావిస్తారండి తమిళనాడు ప్రాంతం అంతా కూడా. మనకి మామూలుగా దేవతలందరికీ సేనాధిపతి అంటే కుమారస్వామిగానే మనం చెప్తాం. అయితే ఇక్కడ ఒక రాజులాగా ఆయన్ని కీర్తించుకుంటారు, అంత ఇదిగా ఆయన్ని వీళ్ళు కొలుచుకుంటారు అనమాట తమిళనాడు ప్రజలైతే. ప్రత్యేకించి ఇక్కడ రామేశ్వరం వెస్ట్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నటువంటి ఈ బాలసుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అయితే స్వామికి ప్రతినిత్యం విశేషమైన పూజలతో జరుగుతాయి. నేను ఇందాక చెప్పాను చూసారు, కార్తీక మాసం జరిగినటువంటి వచ్చిన పాడ్యం ఏదైతే ఉంటుందో దీపావళి వెళ్ళిన తెల్లారి ఆ రోజు నుంచి 6 రోజుల పాటు విశేష పూజలు జరుగుతాయి. 6వ రోజు స్కంద షష్ఠి అనమాట. అంటే కార్తీక పాడ్యమి రోజు నుంచి స్వామి హిడింబాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తాడట. ఈ 6 రోజుల పాటు ఒక్కొక్క రోజు జరిగి చివరి రోజున ఆయన విజయం సాధిస్తాడు. ఆ అసురుణ్ణి అంతమొందించి విజయం సాధించాడు కాబట్టి ఆ రోజు గుర్తుగా ఆయనకి అంటే శాంతింపజేస్తాడు. 2 రోజులు ఉగ్రత్వంతో ఉంటాడు కదా స్వామి, ఆయనతో పోరాడి అలాగే అలసిపోయి ఉంటారు. అందుకే ఆయన శాంతింపజేసి మళ్ళీ యథాస్థితికి చేరుకునే విధంగా ఆయనకి పాలాభిషేకము అలాగే పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తారు. అలాగే హోమం చేస్తారు. ప్రస్తుతం హోమం ఇంకా నడుస్తుందండి. లేట్ నైట్ అయినా కూడా ఈ హోమం ఇవాళ రాత్రి వరకు ఉంటుందట. ఇప్పటి వరకు అయితే చాలా మంది భక్తులు వచ్చారు, వాళ్ళకి ప్రసాద వితరణ అంతా కూడా జరిగింది. చాలా విశేషంగా ఉంటుంది. ఇది ఒక అదృష్టము. మీరు కనుక రామేశ్వరం వస్తే ఖచ్చితంగా రండి. సుబ్రహ్మణ్య స్వామి గురించి చెప్పాలంటే అండి, తమిళనాడు ప్రజలు ఏంటంటే చాలా అంటే వారికి ఇష్టదైవం కులదైవంగా భావిస్తారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎక్కడైనా మీరు షాపులు గమనించారనుకోండి, ప్రతి షాపులో ఉంటారు సుబ్రహ్మణ్య స్వామి, భలే అందంగా అలంకరింపబడినట్టుగా ఉంటారు స్వామి. అలాగా వీళ్ళు ఎక్కడున్నా ఆయన తలుచుకోవడం, శరవణ భవ అంటారు కదా, అలా స్వామిని ఎప్పుడు తలుచుకోవటము. వాళ్ళ పేర్లు కూడా దాదాపుగా మురుగన్ అని మురుగా అని ఇవే ఉంటాయి చాలా వరకు. శరవణ అని ఈ పేర్లే దాదాపుగా నేను చూశాను. అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాలి, తమిళనాడులోనే ఎన్నో సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ఉన్నాయండి. ప్రధానంగా ఉండేవి 5-6 అయినప్పటికీ ఇంకా చిన్న చిన్న క్షేత్రాలు కొన్ని అసలు మనం తెలుసుకోలేనివి ఇంకా 100ల్లో ఉంటాయని చెప్పుకోవచ్చు. అంత బాగా ఆరాధిస్తారనమాట. ఇక్కడ స్వామికి అయితే ప్రత్యేకంగా ఎవరైతే సంతానం కోసం అలాగే వివాహం కోసం ఏమైనా ఉద్యోగాలు వాళ్ళు జాబుల కోసం ఏమైనా సెర్చ్ చేస్తూ ఉన్నా, ఎప్పటి నుంచో పనిలో ఆటంకం ఉన్నా, అనారోగ్యం ఏమైనా ఉన్నా వచ్చి ఒక్కసారి బాలసుబ్రహ్మణ్య స్వామికి నమస్కరించుకుని వెళ్తానండి. అనతి కాలంలోనే వాళ్ళ కోరికలు నెరవేరి మళ్ళీ వచ్చి స్వామి కృతజ్ఞతలు చెప్పుకుంటారట. నిజంగా స్వామి మహిమే అని చెప్తారండి. చాలా మంది ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేశాను. తమిళ వాళ్ళు కదా, కొంచెం అర్థమయ్యే ఆ భాష అడిగితే ఇట్లా మాకు చాలా కోరికలు నెరవేరాయి, బయట నుంచి వేరే రాష్ట్రం నుంచి కూడా వచ్చి ఇక్కడ మొక్కుకుంటారట ఎప్పుడైతే రామేశ్వరం వస్తారో. అలాగా నాకైతే వాళ్ళ సంతోషం అనిపించింది, చూడగలిగాను దగ్గర నుంచి. పుష్పాలతో అలా అలంకరించి ఇన్ని రోజుల పాటు యుద్ధం చేసి వాళ్ళు మళ్ళీ తిరిగి ఆయన యథాస్థితికి వచ్చారు. పాలాభిషేకం చేసి ఆయన శాంతింపజేసి చక్కగా అలంకరించారనమాట. పూలమాలల మధ్యలో ఆ శూలాయుధం ధరించి జెండా ఒక చేతితో పట్టుకుని చిన్నగా నవ్వుతూ అందరినీ దీవిస్తూ కనబడుతున్నారు ఆ బాలసుబ్రహ్మణ్య స్వామి.